చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. మహిళల చిన్నారుల భద్రత కోసం మల్కాజ్గిరి పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేర నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచేలా సహచరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందుకోసం స్వయం సహాయక సంఘాల మహిళలను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్దుతున్నారు. నేరాలను నియంత్రించడం, కాలనీలలో అసాంఘిక కార్యకలాపాలను అదుపు చేయడమే సేఫ్టీ అంబాసిడర్ల బాధ్యతగా పేర్కొన్న పోలీసులు సేఫ్టీ వారియర్స్పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సిద్దమయ్యారు. మహిళలు క్షేమంగా ఉంటేనే సమాజం సురక్షితంగా ఉంటుందనే ఆలోచనతో మల్కాజ్గిరి పోలీసులు సహచరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలని సకాలంలో పోలీసుల దృష్టికి తీసుకురావడం సహా సైబర్ నేరాలు, డ్రగ్స్, రోడ్డు భద్రత, కమ్యూనిటీ పోలీసింగ్ అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఆ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. తొలి దశలో కమిషనరేట్ పరిధిలోని 74 డివిజన్ల నుంచి స్వయం సహాయక సంఘాలకు చెందిన 3195 మంది మహిళలకు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా శిక్షణనిచ్చారు. అనంతరం దశల వారీగా 2,70,000 మంది మహిళలకు అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నేరాలను తగ్గించి నగరాన్ని భద్రంగా ఉంచడమే సహచరి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. ఏవైతే వాళ్ళు రిపోర్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరికైతే సహాయపడాలనుకుంటున్నారో వాళ్లకు పోలీస్ సేవలు చట్టపరంగా ఏమందిస్తుందో వాళ్లకు తెలియజెప్పడానికి పరిచయం చేసే ఒక ప్రోగ్రామే సహచరి. దీనిని ఇంకా కూడా కంటిన్యూస్ గా సర్వ సహాయంతో ముందుకు తీసుకెళ్తాము. ఈ రోజు కంప్లీట్ గా 2,70,000 మంది మహిళలకు పోలీస్ స్టేషన్ తో మ్యాపింగ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ఫస్ట్ టైం దట్ వీ హావ్ మ్యాప్డ్. ఈ గ్రూప్ లీడర్లందరికీ కూడా ఈ యొక్క జరుగుతున్న నేరాలు, ఈ డ్రగ్స్ కానివ్వండి, తర్వాత చిన్నపిల్లలపై జరిగే పోక్సో నేరాలు, తర్వాత ఈ ఏరియాలో సంబంధించిన నేరాలు, ఇట్లాంటి వాటికి సంబంధించి వారికి ఒక అవగాహన కల్పించడం జరిగింది. శిక్షణ పొందిన కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లు స్థానిక పోలీస్ స్టేషన్లతో అనుసంధానమై పనిచేయనున్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, వేధింపులు, కాలనీల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు వంటి అంశాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్తారు. మహిళలకు చట్టపరమైన హక్కులు, షీ టీమ్స్, మహిళా పోలీస్ స్టేషన్లు, పోక్సో, ఎన్డీపీఎస్ చట్టాలపై అవగాహన కల్పిస్తారు. అత్యవసర సమయంలో పోలీసులను ఎలా సంప్రదించాలనే అంశాలను సహచరులకు వివరిస్తారు. ఏదైనా ఘటన జరిగితే బాధితుల్లో ధైర్యం నింపుతూ ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేసేలా ప్రోత్సహించడం సహచరి అంబాసిడర్ల బాధ్యత అని పోలీసులు తెలిపారు. ప్రజలు, పోలీసుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రతి కాలనీ భద్రతలో స్థానిక మహిళలనే భాగస్వాములను చేసే ఈ కార్యక్రమం కమ్యూనిటీ పోలీసింగ్ లో ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మహిళల కోసం, మహిళలకి పోలీస్ స్టేషన్లతో అనుసంధానంగా ఉండాలని చెప్పేసి సుమతి మేడం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఇది. వీళ్ళందరికీ ఒక పోలీస్ అంటే భయం లేకుండా, ప్లస్ పోలీసులు అంటే వాళ్ళతో మనతో పాటు కలిసి పనిచేస్తామనే ఒక ఉద్దేశాన్ని పబ్లిక్ లో తీసుకురావడం కోసం ఏ స్లమ్ లో చిన్న ప్రాబ్లం అయినా మా వాళ్ళు ఉన్నారు అని చెప్పి పోలీసు వాళ్ళు వస్తారు. ఒక ఆడవాళ్ళు అర్ధరాత్రి బయటకు వెళ్లాలన్నా, మనం ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చినా గానీ మనం ఎంత ఇదిగా పరిష్కరించుకోవాలి, మన గ్రూప్ నుంచి మనమే ఎంత ఇదిగా మాట్లాడాలి అన్నది ఒక 10 మందిని కలిపి మనం గ్రూప్ తయారు చేసుకొని మన ఇంటి పక్కన సమస్యలున్నా, మన కాలనీలో సమస్యలున్నా మనమే తీర్చుకోవాలని మనకి చాలా గుండె ధైర్యాన్ని ఇచ్చారు సుమతి మేడము. ఆవిడకి మా అందరి తరఫు నుంచి కాంగ్రెస్ చెప్తున్నాం. ఈ మేడం స్పీచ్ ఇచ్చిన తర్వాత లేడీస్ పవర్ ఎంతో తెలుస్తుంది. మేడం అంటే మేడం చూసి మేము కూడా లేడీస్ అంత పవర్ఫుల్ కావాలి. ఆ ధైర్యం అనేది మేడం చూసి నేర్చుకోవాలి. ఆడవాళ్ళు దేంట్లో తక్కువ కాదు. ప్రతి సందర్భంలో ఆడవాళ్ళు గ్రేటే. ప్రతి మహిళ తనకు కావాల్సిన ఏ ప్రాబ్లం అయినా, ఈవెన్ చిన్న పాప విషయం అయినా, సంసారం గురించి అయినా, ఈవ్ టీజింగ్ గురించి అయినా, ఏ ప్రాబ్లం ఉన్నా ధైర్యంగా పోలీస్ స్టేషన్ అంటే ఒక అపోహతోటి వెళ్ళొద్దు. అరే మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా అనే విషయంతో వెళ్ళొద్దు, సాల్వ్ అవుతుందనే వెళ్ళాలి. నేర నియంత్రణలో భాగంగా ఏర్పాటు చేసిన సహచరి కార్యక్రమం ద్వారా మహిళలు, చిన్నారులపై నేరాలు తగ్గుముఖం పడతాయని మల్కాజ్గిరి పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.